హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్‌లు, కాఫీలు అయిపోయినాయా? వంట మొదలుపెట్టేసారా? ఈరోజు నేను మా లంచ్‌లోకి పప్పు టమాటా కర్రీ, అలాగే వంకాయ రొట్టె పచ్చడి చేశాను. ఉదయమేమో గోధుమ రవ్వ ఉప్మా చేశాను. అదైతే వీడియో తీయలేదు. నేను పప్పు ఎప్పుడు చేసినా గానీ అందులోకి సొరకాయ లేదా ఆకుకూరలు ఏదన్నా కాంబినేషన్ ఏసి చేస్తాను. మామూలుగా వండితేనే మా వాళ్ళకి పప్పు నచ్చదు. అసలు ఉట్టి టమాటా పప్పు అస్సలు నచ్చదు. ఇక ఈరోజు ఏం లేదు. అందుకని జెప్పేసి టమాటా పప్పు చేస్తున్నాను. అందులోకి వంకాయ రొట్టె పచ్చడి కూడా చేస్తున్నాను. ఇంతకుముందు డైలీ రొటీన్ షార్ట్ వీడియోస్‌లో చేసేదాన్ని. కానీ ఇప్పుడు షార్ట్ వీడియోస్ అసలు చేయట్లేదు. ఈ వెదర్ ఏంటో గాని వర్షం పడ్డ రోజు చల్లగా ఉంటుంది. ఇంకా మిగిలిన రోజుల్లో ఎండ మామూలుగా ఎయట్లేదు. సమ్మర్‌లో ఏసినట్టే ఏస్తుంది. ఇంకా డైలీ రోజు వీడియోస్ తీసుకుంటూ కుకింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు వంటగదిలో ఉంటే చెమటలు కారిపోతున్నాయి. అస్సలు ఉండలేకపోతున్నాము. పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసి అదే ప్యాన్‌లో పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు కూడా మగ్గబెడుతున్నాను. ఇంకా అప్పడాలు కూడా ఫ్రై చేస్తున్నాను. వంట త్వరగా అయిపోవాలి, సింపుల్‌గా అవగొట్టాలి అనుకున్న రోజే ఎక్కువ పనులుంటాయనమాట. ఎక్కువ చేయాల్సొస్తది. ఒకదాని తర్వాత ఒకటి అలా పెరుగుతూ ఎళ్తదనమాట. చేసేది లేక అన్నీ చేయాల్సొస్తది. టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు అవి మగ్గిపోయిన తర్వాత పచ్చడి గూడా చేసేసాను. ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఎగ్ ఆమ్లెట్ కావాలని అడిగారు. ఇక నేను చేయలేను, మీరే చేసుకోండి అని జెప్పేసి ఇక ఆ పని వాళ్ళకే అప్పజెప్పాను. పనంతా అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఫోను జేశారు. "కాయలున్నాయి తీసుకెళ్దురు గాని రండి" అని. మేమెళ్లి కొన్ని రోజులవుతుంది. రోజులు గాదు, కొన్ని నెలలే అవుతుంది. సర్లే అని జెప్పేసి ఈవినింగ్ బయలుదేరి ఎళ్ళాము. అక్కడ బొప్పాస్కాయలు, బత్తాకాయలు, ములక్కాయలు, నిమ్మకాయలు, కరివేపాకు ఇట్లా అన్నీ తీసుకున్న తర్వాత మా అమ్మ పసుపు పట్టిచ్చాను. ఎలాగో వచ్చావు గదా తీసుకెళ్ళని జెప్పేసి పసుపు డబ్బా గూడా ఇచ్చింది. ఇక అవి తీసుకొని మెల్లగా బయలుదేరి వచ్చేసాము. బొప్పాస్కాయల్లో కొన్ని పండిన కాయలున్నాయి. ఇక అవే కట్ చేస్తున్నాము. ఇవాల్టికైతే ఇదేనండి వీడియో. నచ్చితే లైక్